చేసినా ఏది చేసినా చట్టపరంగా చాలా రకాలైనటువంటి చట్టాలు మీకు ప్రొటెక్టివ్గా ఉన్నాయి. అవి 498 కావచ్చు. మోడెస్టీ ట్రైలెగలిస్ట్ అంటే ఉమెన్లో మోడెస్టీ అంటే మన గౌరవానికి భంగం కలిగించేకి సంబంధించిన చట్టాలు కావచ్చు, లేకపోతే హెరాస్మెంట్ని నిరోధించే చట్టాలు కావచ్చు, తర్వాత సైబర్ క్రైమ్కి సంబంధించింది కావచ్చు, రేపుకి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో అది అన్నీ కూడా కఠినమైనటువంటి శిక్షలతో కూడుకున్నటువంటి చట్టాలు మనకున్నాయి. మీకు చట్టపరంగా భరోసా ఉంది. తర్వాత మీకు గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు అండ ఉంటుంది ఎప్పటికీ. అలాగే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రకరకాల కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక 4 నంబర్స్ గురించి అందరికీ తెలియజేయాలి. 1930 చెప్పండి అందరూ. ఇది సైబర్ క్రైమ్ సంబంధించి ఏదైనా నేరం జరిగితే మీరు గురైతే వెంటనే చేయాల్సినటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1930. 1972 చెప్పండి అందరూ. ఇది డ్రగ్స్ కు సంబంధించి అంటే గంజాయి వాడకానికి సంబంధించి తెలియజేయాల్సినటువంటి నంబర్. నెక్స్ట్ 1098 చెప్పండి అందరూ. ఏంటి 1098 అంటే? చైల్డ్ లైన్ నంబర్. వెరీ గుడ్. చైల్డ్ లైన్ నంబర్. చిన్న పిల్లల పట్ల నేరాలు జరిగితే తెలియజేయాల్సినటువంటి నంబర్. డయల్ 100 ఎవరిది? పోలీస్. డయల్ 100 ఫర్ పోలీస్ భద్రత కోసం చేయాల్సినది. అట్లాగే 112 ఏంటది? 112 ఈ నంబరు మీరు ఏ ఆపదలో ఉన్నా, దేశంలో ఏ మూలలో ఉన్నా కూడా చేయాల్సినటువంటి నంబర్. నేషనల్ టోల్ ఫ్రీ నంబర్. నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్, దట్ ఈస్ 112. ఓకే. సో ఇన్ని రకాలైనటువంటి సేఫ్టీ నంబర్స్ ఉన్నాయి. అక్కడ ఎవడో మీ మీద దాడి చేయడానికి వచ్చాడు, ఇక్కడ ఎవడో రేపు చేయడానికి ట్రై చేస్తున్నాడు. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తగిన సమాచారాన్ని వెంటనే కనుక ఇవ్వగలిగితే ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యి ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎంతమందికి ఉన్నాయి? ఆండ్రాయిడ్ ఫోన్స్ కీప్యాడ్ ఉంటాయి కదా, అది కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎంతమందికి ఉన్నాయి కదా. ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఆంధ్రప్రదేశ్ అని చూసుకోండి. ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఆంధ్రప్రదేశ్. దీనిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో, మండలాల్లో అన్ని చోట్ల విస్తృతంగా ఈ నెల రోజుల్లో చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్, ఆర్డర్స్ ఉన్నాయి. ఈ యాప్ వల్ల ఏంటంటే మీరు ఏ చిన్న ప్రాబ్లం మీకు వచ్చినా కూడా ఆ సెల్ ఫోన్ని కనుక ఇలా ఊపినా కూడా ఆ సమాచారం నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంటే మీకున్నటువంటి దాని ఆన్లో ఉండాలి మన లొకేషన్. దాన్ని బట్టి మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. వితిన్ 10 minutesలో మీకు రెస్క్యూ రావడానికి ఈ యాప్ని సృష్టించడం జరిగింది. ఇది గత సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని మహిళా భద్రత యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ యాప్. ఓకే. సో దీన్ని కూడా అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అందరూ గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా ఇక్కడ ఉన్నది ఎవరి కోసం? మహిళల కోసం, భద్రత కోసం. ఇప్పుడున్న మగవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే కేవలం మహిళలు ఒకటే గోలగోలగా అరుస్తున్నారు. ఈ ఎస్పీ గారు, సువర్ణ గారు కానీ చాలా చక్కగా, సూటిగా, స్పష్టంగా, జనరంజకంగా మనుషుల హృదయాలకి దూసుకునే విధంగా ప్రసంగించారు. నేను కూడా కొన్ని విషయాలు మాత్రమే ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా. తరతరాలుగా, యుగాలుగా, అనాదిగా మహిళలకు ఇచ్చే స్థానం పురుషులకు లేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా నువ్వు ఏ ద్వాపరయుగం తీసుకోండి, కృతయుగం తీసుకోండి, కలియుగం తీసుకోండి, త్రేతాయుగం తీసుకోండి, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు అని ఆడవాళ్ళ పేరు మొట్టమొదటి పెట్టి ఆడవారికి ప్రత్యేకమైన గౌరవాన్ని, ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగిందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి, ఏ వ్యవస్థ అయినా, ఏ సమాజమైనా పారిశ్రామిక పరంగా, సాంకేతిక పరంగా అన్ని రంగాల్లోనూ అనుకున్నంతగా అభివృద్ధి సాధించాలి అంటే
చాలా మంది విద్యావేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు చెప్పేదేమంటే మహిళా సాధికారత సాధించాలి,